గుడ్ మార్నింగ్ అందరికీ. మాది మునుగోడు మండలం. మా ఊరు కొరటికల్లు. మా కొరటికల్లు వాగు అయితే జోరుగా వస్తుంది. ఇప్పుడు ఒక 15 రోజులు వాగు రాబట్టి గత 4 సంవత్సరాల క్రితం వచ్చింది వాగు. 2020 కూడా కరోనా వచ్చినప్పుడు ఇంతవరకు వాగు రాలేదు. ఈ సంవత్సరం వాగు వచ్చింది. ఈ వాగు రావడం అయితే మా రైతులకు అయితే చాలా సంతోషం. ఎందుకంటే వాగులో చాలామంది బోర్లు వేసుకున్నారు. బోర్ల మీద ఆధారపడి వరి పంటలు పండించి చాలామంది రైతులు పంటలు పండిస్తున్నారు. అందులో నేను కూడా ఒకని. మనకు కూడా వాగులో బోర్ ఉంది. ఇంతకుముందుకు గత 4 సంవత్సరాల నుంచి వాగులు రాకపోవడం వల్ల ఓన్లీ వర్షాకాలం నాటుపెట్టేది. యాసంగి పంటలు అయిపోయి ఎండిపోతుంది వాగులో నీళ్ళు లేకపోవడం వల్ల. ఈసారి యాసంగి నీళ్ళు వచ్చి మీకు చూస్తారు కదా, వాగు చాలా వెడల్పు ఉంటుంది. అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా ఇంకా వాగు వస్తూనే ఉంది. తంగడపల్లి చెరువు అలుగు పోస్తుంది, అందుకనే వాగు ఇంకా వస్తుంది. మనమైతే యాసంగి నాటు పెడదామని మన బోర్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇది మన బోరు. పైపులు కొట్టుకుపోయినాయి, వరద వచ్చి మళ్ళీ పైపులు ఫిట్ చేసుకోవాలి, మోటార్ ఫిట్ చేయాలని అయితే వచ్చినాము. ఇంకా తూకం పోసి నాటు పెట్టాలి. మా డాడీని అయితే వచ్చిన ఉదయం మన ఇక్కడ నుంచి బోరు ఇట్లా పైప్ లైన్ స్ట్రేట్ ఒక కిలోమీటర్ దూరంలో మన 3 ఎకరాల పొలం ఉంది ల్యాండ్. అక్కడికి పైప్ లైన్ పోయింది ఇక్కడ నుంచి వాగుల నుంచి. అలాగే వాగు రావడం వల్ల అయితే కొత్త ఇసుక అయితే వచ్చింది, ఫిల్టర్ అయితే తెల్లగా. ఇంతకుముందుకు మా మునుగోడు మండలంలో మా కొరటికల్ వాగు నుంచి మా నియోజకవర్గం మొత్తం ఇసుక సప్లై చేస్తాం 7 మండలాలకి. ఇసుక మెత్తగా ఉంది. ఎవరైనా ఇసుక కావాలనుకునే వాళ్ళు కూడా ఇసుక కొరటికల్ వాగు బుక్ చేసుకోండి. చాలా అంటే చాలా ఇసుక వచ్చింది. ఇట్లా ఇది కనిపించేది అంతా ఇసుకే. చూస్తారు కదా ఇసుక ఎంత మెత్తగా ఉందో. మీరు కూడా ఎవరైనా ఇసుక కావాలన్నా కూడా బుక్ చేసుకోండి.